మీకు ఎవరికైనా ఏదైనా ఒక్క విషయంలో అయినా ఇది మేము సాధించాము అని ప్రభుత్వం చెప్పుకోవడానికి ఏమీ లేవు. కాబట్టి కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక సమర్థవంతమైన వ్యక్తులు, సమర్థవంతమైన నాయకత్వంతో మీకు సహాయం జరుగుద్ది. ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే అందమైంది ఏంటంటే విభిన్న అభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావడం. నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని చాలా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి ఇంకెక్కడికో తీసుకెళ్లే పని మీద ఉన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత మీకు అందరికీ తెలిసిందే. గత 5 సంవత్సరాల్లో నష్టపోయింది మన రాష్ట్రం. భారత రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం అనేది మన ఓటు హక్కు. ఆ ఓటు హక్కును వృధా చేసుకోకుండా మీరు మంచి వ్యక్తికి, మంచి గుర్తుకి ఓటు వేసి మాకు మంచి మెజార్టీతో గెలిపించండి. మీకు ఎటువంటి రకమైన సమస్య ఉన్నా ఆ భగవంతుడి ఆశీస్సులతో నేను, కేశవ్ చిన్ని గారు మీకు ఎట్టి పరిస్థితుల్లో సమస్యలకు పరిష్కారం ఇచ్చి మీ ముందు ఎప్పుడూ ఉంటామని చెప్పి నేను ఈ సభాముఖంగా చెబుతూ వాగ్దానం చేస్తున్నాను.